వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుమల శ్రీవారి క్షేత్రంలో వాతావరణం చల్లబడింది. గత నెల రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన భక్తులకు వరుణదేవుడు ఉపశమనం కలిగించారు. గత 2 రోజులుగా తిరుమలలో విస్తారంగా జడివాన కురుస్తోంది. ఈ వర్షాలతో ఎండవేడిమి తగ్గి వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఈ చల్లటి వాతావరణంతో సేద తీరుతున్నారు. మరోవైపు వర్షపు జల్లులతో ఏడుకొండలు పచ్చటి చెట్లతో ఎంతో అందంగా మారి భక్తులకు కనువిందు చేస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఉంగుటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అవ్వాతాతలు దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. నియోజకవర్గంలో 17.35 కోట్లతో 40,521 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే చిక్కవరం చెరువు ఘటనలో 3 చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు 5 లక్షల ఆర్థిక సాయంపై సీఎం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి కోసం గన్నవరంలో సీడాకు ఏఐ ట్రైనింగ్ సెంటర్లు తీసుకొస్తున్నామన్నారు. బాగా ఇది రావాలంటే ఏమనుకోద్దు, చిన్నదానిగా చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ఊరు అనుకోకుండా మా ఊరిని మంచి డెవలప్ చేస్తే నెంబర్ 1 అండి. మీకు మీ ఊరు ఎన్నిసార్లు వచ్చాను? ఇప్పుడు 3 సార్లు వచ్చాను. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావుపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఉంగుటూరు మండలం తెలప్రోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. నిడమానూరులో కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించడం శోచనీయమన్నారు. కూటమిలో జనసేన నాయకులను పక్కన పెడుతూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో మంచి చేశామనే నమ్మకం ఉంటే యార్లగడ్డ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని శీలం రంగారావు సవాల్ విసిరారు. పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికార బలంతో రెచ్చిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే దళితుల భూమిని ఆక్రమించారంటూ బాధితుడు బొప్పుడి ఫెడ్రిక్ జోసెఫ్ ఆరోపించారు. బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్డులోని తమ 2 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో శ్రీవత్స ఫుడ్ పార్క్ లిమిటెడ్ పేరుపై ఆన్లైన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు తీర్పు, హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కబ్జాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్కు ప్రజావేదికలో బాధితుడు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ కోర్టు ఆర్డర్లను పరిశీలించి వెబ్లాండ్ నుండి ఆ పేర్లను తొలగించాలని నర్సరాపేట ఆర్డీఓను ఆదేశించారు. నేను బొప్పుడి ఫ్రెడ్ క్రిజన్సన్ భార్యను. నేను హ్యాండిక్యాప్డ్. మా అత్తగారైన బొప్పుడి మెరాయమ్మ గారు 1962లో బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్లో 309-1-3Bలో 2 ఎకరాలు పొలం కొనుగోలు చేశారండి. అది మా పక్కన ఉన్న 4 ఎకరాలు కొన్న బర్నబాస్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను అపరాధ రుసుము కూడా కట్టాడు. కోర్టులో 69,188 రూపాయలు అతను అపరాధ రుసుము కట్టినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది. అయినప్పటికీ అతను మా పొలాన్ని వదిలిపెట్టకుండా రకరకాల పేర్లతో ఆక్రమించుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, వాస్తవంగా RH కాపీ అయితే మా దగ్గరే ఉందండి. అందులో మా అత్తగారి పేరుంది. తర్వాత RH కాపీలో మా అత్తగారి పేరు ఉంది. తర్వాత మా వారికి సంక్రమించింది, అది లీగల్ హెయిర్ అతను. మరి మేమైతే ఇతరులదే అన్యాయంగా కోరుకోవట్లేదండి. మరి బర్నబాస్ గారు మా పొలం మీద ఎందుకు కన్ను వేసి ఉన్నారో మాకైతే తెలియదు. కానీ
ఆ బర్నబాస్ గారిని పక్కకి తప్పించేసి తర్వాత బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే గారు మా పొలం మీద కన్నువేసి దాన్ని ఆక్రమించుకోగా మేము మరలా హైకోర్టును ఆశ్రయించాం. నేను వెనుకొండ మా గ్రామము, నేను పుట్టింది కూడా వెనుకొండలోనే. 1962లో మా అమ్మగారు అయినటువంటి బొప్పూడి మెరాయమ్మ గారు మరి బ్రాహ్మణపల్లిలో 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 309-1-3Bలో 2 ఎకరాలు 1962లో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినటువంటి పక్క రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఇవి 62లో చేసినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్. అయితే ఈ 2009 వరకు కూడా మేము భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి అభ్యంతరాలు ఏం జరగలేదు. అలాగే 2009లో మేము సాగు చేస్తున్న టైంలో మా పక్కన మరి మల్లవరపు బర్నబాస్ త్రినాథ్ గారి కుమారుడు, మల్లవరపు త్రినాథ్ గారి కుమారుడు 4 ఎకరాల భూమిని మరి కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం సాగు చేస్తూ పక్కన ఉన్నటువంటి మా యొక్క భూమిని మరి ఆక్రమించాలని కన్నువేశారు. మరి 2009-10లో మేము అధికారులకు విన్నవించాము, సర్వేకి పెట్టాము. అయినప్పటికీ ఆయన మరి అధికారుల మీద మరి ఒత్తిడి తీసుకొని వస్తూ ఆయన మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు. గత్యంతర పరిస్థితిలో 2012లో మేము మరి జిల్లా కోర్టుని ఆశ్రయించాము. ఆ జిల్లాలో కోర్టులో ఆశ్రయించినప్పుడు మరి బర్నబాస్కి ఏమీ దానికి ఎలాంటి లేదని చెప్పు కోర్టు ఆర్డర్ను ఇస్తూ, అలాగే మరి డిగ్రీ మరియు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. వెనుకొండ దేశంలో ప్రతి నెల 1వ తేదీనే 96% మందికి ఇళ్ల వద్దే పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని 47వ రంగస్వామి నగర్లో ఆయన స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు కాసేవారని, తమ ప్రభుత్వం రాగానే పింఛన్ను 4000కు పెంచి 1వ తేదీని అందజేస్తున్నామని చెప్పారు. అలాగే నగరంలో వర్షం, ఈదురుగాలుల వల్ల కూలిపోయిన 305 చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి పునరుద్ధరణ పనులకు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిన్న దూరదండనా చెప్పని వాళ్ళు ఓకే సార్ ఇక్కడ సార్ నువ్వు సార్ ఓకే సార్ ఓకే పెద్దమ్మా తీసుకున్నా ఉండే డబ్బులు చేయించుకుంటావా ఈ పింఛన్లు పంచే కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి డివిజన్లో ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ పంచడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 50-60% పెన్షన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 9 గంటల లోపలే, అంటే పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల్లోనే 60% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం కల్లా 95-96% పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒకటి అర ఏదైనా ఇంటి దగ్గర లేకపోవడము, లేకపోతే మిగిలినవి
నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేస్తున్నాం. 100% పెన్షన్స్ 1వ తేదీ లేదంటే 2వ తేదీ లోపల ఖచ్చితంగా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కానీ పెన్షన్స్ పాపం సచివాలయాల దగ్గరికి పోయి కాచుకొని తెచ్చుకునే పరిస్థితి, అలాగే ముసలి ముతుగా ఎవరన్నా ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి ఎండకి కాచుకొని. కానీ ఈరోజు 1వ తేదీ టెన్షన్గా అంటే పర్ఫెక్ట్గా అదే సిబ్బందితో మా సచివాలయం సిబ్బందితో కలిపి మా నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కలిపి పెన్షన్ కార్యక్రమం పంచడం జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ వాగ్దానం మాత్రం మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఈ వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ పింఛన్లు పంచే కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి డివిజన్లో ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. పట్టణంలోని 9వ వార్డులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పోస్టుల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, హైకోర్టు కూడా ఆ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిందన్నారు. दुआ करती नमाज के टाइम पर अल्लाह अच्छा रखो. दुआ में याद रखो. दुआ में याद रखते थी सर. हमें 3,000 को जाको 4,000 दी. अल्लाह अच्छा रखेंगे. अल्लाह तुमना तुम्हारे कमाई में भी बरकत दे दे. अभी अच्छा होप दे दे तुमना. కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున కదిరిలో కూడా ఈ 9వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో లబ్ధిదారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం కానీ, నమ్మకం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి విశ్వాసం కానీ వెలకట్టలేదు. రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టినారు. మెగా డిఎస్సి మీద 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు మెరిట్ ఆధారంగా. ఈరోజు చెప్తున్న ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా మా ప్రమేయం ఎంత మాత్రం లేదు, వేరే నాయకుల ప్రమేయం ఎంత మాత్రం లేదు. మామూలుగా ఒక రకమైనటువంటి ఆలోచన విధానానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు అదే రకంగానే ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మోసం. ఎందుకంటే అప్పట్లో గ్రూప్ 1 అధికారులను కూడా డబ్బులు తీసుకొని ఈయన సలహాదారులు నియామకాలు చేస్తే దాన్ని హైకోర్టు ప్రశ్నించి వాళ్ళు లూప్ లైన్లో పెట్టింది. అదే రకమైన ఆలోచన అందరికీ ఉంటుందనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి విద్యావేత్త, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి మళ్ళీ ఆ కుటుంబాలని ఒకచోటికి చేర్చి వాళ్ళకు నియామక పత్రాలు అందించినటువంటి యువతి యువకుల్లో కానీ పెళ్ళూపికినటువంటి సంతోషం కానీ, నమ్మకం కానీ అనిర్వచనీయం. అది కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్, వైసీపీ నేత కామిరెడ్డి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన కృష్ణ అనే వ్యక్తికే జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ రావడం ఘోరమన్నారు. మెరిట్ లిస్టు ప్రకటించకుండా మార్కులను వెబ్సైట్ నుండి తొలగించి వ్యక్తిగతంగా మెసేజ్లు పంపడంపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరిట నకిలీ సర్టిఫికెట్లతో కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 4 దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. ఈ డిఎస్సిని తక్షణమే రద్దు చేసి నిష్పక్షపాతంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మరి ఈరోజు కలెక్టరేట్ వద్ద మనం ధర్నా చేసి అలానే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మెగా డిఎస్సిలో అక్రమాలు కోకొల్లలు. అసలు పేపర్ అప్లోడ్ చేసిన వాళ్ళకి డిస్ట్రిక్ట్
ఫస్ట్ రావడం అంటే ఇంకా అర్థం చేసుకోండి, పేపర్ లీక్ అయ్యి ఇది ఒక పారదర్శకంగా జరగని ఎగ్జామ్ ఇది. వెంటనే సిబిఐ కానీ ఒక సిట్టింగ్ జడ్జితో కానీ వెంటనే ఎంక్వైరీ చేసి ఎవరైతే రాష్ట్రంలో ఎంతోమంది ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే దీనికోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం దీన్ని అవసరమైతే సిబిఐతో చేసి అవసరమైతే రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టాలి, లేదంటే సిబిఐతో ఎంక్వైరీ చేయాలి. కానీ ఇలా ప్రజల జీవితంతో, ఇక్కడ నిరుద్యోగులు యువత జీవితంతో ఆడుకోకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి కాకినాడ జిల్లా చామవరంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం వెనక్కి వెళ్తుందని, ఆ పార్టీ కేవలం విధ్వంసానికే పరిమితమైందని చంద్రబాబు మండిపడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్లు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. 5 ఏళ్లు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా చేశాం. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్లు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్ లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరు ఎక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదార్శనాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్ లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. ఇండియాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం, 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది
వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేసి నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హరిభగవాన్ తనకు ప్రాణరక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బ్యాంకు వేలంలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ మరికొందరి అండతో నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా రౌడీలతో దాడులు చేస్తూ పంటను అక్రమంగా దోచుకుంటూ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవల పోలీసులు అధికారులు తనకు భూమి అప్పగించినా ఇంకా ముప్పు పొంచి ఉందని డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 2023లో పేపర్లో యాడ్ ఇచ్చి 2024 జనవరి 18న ఆన్లైన్ ఆక్షన్ పెట్టగా డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు నేను ఆన్లైన్ ఆక్షన్లో పాడటం జరిగింది. మార్చి 30, 2024 నాకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా పిమ్మట మనకి రిజిస్ట్రేషన్ చేయటం, పాస్బుక్లు ఇవ్వటం, ఆన్లైన్ అడంగలు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ గురించి తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాస్ అనే అతను, గంటా సత్యంబాబు, గంటా మురళి వీళ్ళందరూ కలిసి నన్ను భూమిలోకి రానియకుండా అడ్డుకొని సుమారు 7-8 హైకోర్టు కేసులు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇవన్నీ డిస్మిస్ అయిపోయి పోయిన నెల ఏప్రిల్ 18, 2026న ఆ ల్యాండ్లో లీజుదారుడు అని ఒక కొల్యూజివ్ డీడ్ వేయగా ఆ లీజుదారుని కూడా వారం రోజుల్లో ఖాళీ చేయమని కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు. వాళ్ళు సెటిల్మెంట్లు, డబ్బులు, దందా ఇదే వాళ్ళ వ్యాపారం. ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే డాక్టర్ కదా ఏం చేస్తాడులే డబ్బులు ఇస్తాడనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అయితే నేను దీన్ని ఢీకొట్టి ఈ కేసులన్నీ కోర్టు వారు పరిశీలించి కేసులు కొట్టేయడం జరిగింది. ఏప్రిల్ 18, 2026న ఎవరైతే ఈ ల్యాండ్లో ఉన్నాడో చింతపల్లి సర్వేశ్వరరావు గొల్లగూడెం అతన్ని వారం రోజులు టైం ఇచ్చి ఖాళీ చేసేయమని ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఆర్డర్స్ తర్వాత మళ్ళీ 26 మే 2026న కోర్టు వారు ఈ అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసి ఈ ల్యాండ్ సర్వే చేసి భూమి నాకు అప్పచెప్పవలసిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ బేస్ చేసుకుని శనివారం అంటే 29, 30వ తారీఖు కోర్టు వారు, పోలీసు వారు అందరూ వచ్చి ఈ భూమి బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో ల్యాండ్ అంతా సర్వే చేసి నాకు ల్యాండ్ అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత 31వ తారీఖు అనగా నిన్న ఆదివారం పొద్దున్నే మళ్ళీ తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాసు, చింతపల్లి సర్వేశ్వరరావు అతను అన్యాయాలు నేర్చుకొని కొండగూడెం నుంచి జనాలను తీసుకొని ఈ గంటా మురళీ సత్యంబాబు ప్రోద్బలంతో నా భూమిలోకి వచ్చి అక్కడే నేను సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగింది. కోర్టు వారు నాకు అప్పచెప్పిన రోజునే దానిలో ప్రతిదీ రికార్డ్ అయ్యి ఉంది. వీళ్ళు భూమిలోకి వచ్చి మందు తెచ్చుకొని అక్కడే మందు సేవించి 20-30 మంది వచ్చి నువ్వు ల్యాండ్లోంచి వెళ్ళిపోతావు లేదా నిన్ను కొడతామని బెదిరించడం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డ్రైనేజీ ఆక్రమణలను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై దారుణంగా దాడి జరిగింది. మరాఠా మదన్ కుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజీని ఆక్రమించి గోడ కట్టగా బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసి ఆ ఆక్రమణలను తొలగింపజేశారు. దీంతో కక్ష పెంచుకున్న మదన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు మహిళలని కూడా చూడకుండా శివకుమారి, ఆమె సోదరి, తండ్రిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం తమకు ప్రాణ భయం ఉందంటూ బాధితులు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ శివకిషోర్లకు ఫిర్యాదు చేశారు. నా పేరు శివకుమారి అండి, శంకర శివకుమారి. మేము 10 ఏళ్ళుగా డ్రైనేజీ కోసం పోరాటం చేస్తున్నాం అండి. వెట్రిసల్లి మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డ్రైనేజీ వేశారండి. అక్కడ మరాఠా మదన్ కుమార్ ఎలియాస్, రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య మరాఠా హైమవతి, అతని కొడుకు నాగేంద్ర వాళ్ళ గోడ కింద నుంచి నీళ్ళెంది అన్న కక్షతో మమ్మల్ని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారండి. డ్రైన్ ఇవ్వకుండా 10 ఏళ్ళ నుంచి ఆపుతున్నారు ఆయన. మేడం గారి వల్ల, జేసీ గారి వల్ల మాకు డ్రైన్ వేసారండి. అయితే అప్పటి నుంచి మమ్మల్ని బెదిరింపులు చేయడం మొదలుపెట్టాడండి. కొడతాను, కర్రలతో, కత్తులతో పొడి చేస్తాను, మీ అంతు చూస్తాను, నాకు పవర్ ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు కానీ ఇటు కానీ నాకు వేయించారు కాబట్టి మీ మీద మీకు ఎప్పటికీ మిమ్మల్ని వదలను, ఎప్పటికప్పటికి చంపే తీరుతానని
చెప్పి శపథాలు చేసేవాడు సార్. మొన్న కమిషనర్ గారు వచ్చి అతను గోడ కడుతుంటే పిల్లర్ వేస్తుంటే డ్రైన్ మీద ఆపాను సార్. ఆపితే ఇంకా డ్రైన్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి, వాటర్ స్టక్ అవుతుంది. దాని గురించి సార్ వచ్చేసి మున్సిపల్ సార్ ఆఫీస్కి రండమ్మా అని చెప్పారండి. తిరిగి వచ్చే లోపల ఆ కక్ష పెట్టుకుని మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని చితక కొట్టేశాడండి. మా అక్కని చంపైపోయి పీకు నొక్కేసండి. ఒక్క నిమిషంలో ప్రాణం కూడా పోను ఆవిడది. మా పెద్ద అక్క చెప్పుకోలేని ప్లేసెస్లో కొట్టేశారు వాళ్ళు. రవితేజ మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చి తను విడిపించకపోతే కనుక మా అక్క ప్రాణం పోనండి. మాకెవరు లేరు. ఇద్దరిని ఆడపిల్లల్ని కూడా వాళ్ళు చిత్రవద చేసి రోజు అసమైన మాటలతో బూతులతో చెప్పుకోలేని విధంగా సాధిస్తున్నారండి. రోజు ఎప్పటికప్పుడు చంపేస్తానే అన్నాడు. నా పేరు శివకుమారి అండి, శంకర శివకుమారి. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గంలోని బిఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఓకే సార్, ఓకే అన్నా కొంచెం వెనక్కి ప్లీజ్. ఓకే సార్, కొంచెం ఇంకా రావాలన్నా సార్. అన్నా సర్టిఫికేట్ తీసుకున్నారా? మీరు మాట్లాడు. ఓకే సార్ మాట్లాడు. చెప్పానమ్మా అన్ని కూడా మంజూరు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గౌరవనీయులు శంకరన్న గారు మన పంచాయతీకి వచ్చారు. అంతా కూడా ఈ కార్యక్రమంలో మన సీనియర్ నాయకులు కన్నయ్య నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, భాస్కర్ యాదవ్ గారు, మన ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ భూచంద్ర నాయుడు గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సీనియర్ నాయకులు సోదరులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. అన్న ఇక్కడికి రావడం చాలా సంతోషం. నిన్న అడిగిన వెంటనే ఈ మండలానికి నేను వస్తానని చెప్పారు, చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందులో మనకి రాజమూర్తితో వచ్చినటువంటి పాస్బుక్లు కూడా అన్న చేతుల మీదుగా రైతులకు అందజేస్తారు. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.